వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది నేను వీడియో పోస్ట్ చేసి. సో నాకు బ్యాక్ టు బ్యాక్ కమెంట్స్ వస్తున్నాయి. మీరు తమ్నైల్ కూడా చూశారు కదా, ప్రొఫైల్ ఎందుకు అండర్ కన్సిడరేషన్ అని చూపిస్తుంది, నో లాంగర్ అండర్ కన్సిడరేషన్ అని చూపిస్తుంది అని చెప్పేసి. సో నేను ఈరోజు అయితే డీటెయిల్గా వీడియో చేస్తాను. ఇది చాలా షార్ట్ వీడియో, ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే, మీకు ఒక హోప్ సెట్ చేయడానికి మాత్రమే. సో చాలామంది అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏదైతే ఒక అప్లికేషన్ అమెజాన్కి రాస్తామో, అప్లై చేసి ఎగ్జామ్ కానీ దానికి ఇంటర్వ్యూ కానీ ఏదైతే ఇచ్చి సబ్మిట్ చేస్తామో, సో ఆటోమేటిక్గా మన హెచ్ఆర్కి మన ప్రొఫైల్ అనేది వెళ్ళిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా అలా నో లాంగర్ అండర్ కన్సిడరేషన్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఆ స్టేటస్లో ఉన్నప్పుడు కూడా చాలామంది సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు. సో ద బెస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సో మన సబ్స్క్రైబరే ఇప్పుడు జూలై 10th ఇంటర్వ్యూ కంప్లీట్ చేసింది, జూలై 26th డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్పారు, జూలై 27th జాయిన్ అయ్యి ఇప్పుడు తను ట్రైనింగ్లో ఉంది. సో బెంగళూరు లొకేషన్కి LMAQ రోల్కి ట్రైనింగ్లో ఉంది. సో తనను కూడా అడిగాను నేను, మీకు ప్రొఫైల్ ఏం చూపిస్తుంది మీ పోర్టల్లో అని చెప్పేసి అని. తనకు కూడా ఇంటర్వ్యూ అయిన తర్వాత ప్రొఫైల్ దిస్ ప్రొఫైల్ ఈస్ నాట్ అండర్ కన్సిడరేషన్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో దానికోసం అయితే మీరు ఎలాంటి అపోహ పెట్టుకోకండి. ఖచ్చితంగా మనకు ఇంటర్వ్యూ 2 rounds ఇంటర్వ్యూ అయ్యిందంటే, ఖచ్చితంగా మన ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యిందంటే, సో HR నుంచి మనకు కాల్ వస్తుంది. ఓకేనా? సో చాలామంది ఇదే డౌట్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మాకు ఇలా మెయిల్ వచ్చింది అని చెప్పేసి. సో HR నుంచి ఏదైనా మీకు అప్డేట్ వచ్చేంత వరకు మీరు దేన్ని నమ్మకండి. సో హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టు నేను చెప్పాను కదా, నాకు అమ్మాయి చెప్పిన తర్వాతే నాకు ఒక హోప్ అనేది వచ్చింది. సో దాన్ని మీకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. గైస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరైతే వెయిట్ చేయండి. సో ఇంటర్వ్యూ అయిన వాళ్ళు జూలైలో, నాకు కూడా యాక్చువల్లీ జూలై 26th ఇంటర్వ్యూ అయింది, జూన్ 26th ఇంటర్వ్యూ అయింది, జూలైలో అప్డేట్స్ వచ్చినాయి. ఇప్పటికి కూడా HR కాల్ చేసి జాయినింగ్ డేట్ అడుగుతున్నారు. సో ఇలా ఉంటుందన్నమాట ప్రాసెస్. సో మనం కూల్గా వెయిట్ చేయాలి. దాన్నే అది వస్తుంది అని చెప్పేసి దానికోసమే వెయిట్ చేసి టైం వేస్ట్ అయితే చేసుకోకండి. ఖచ్చితంగా వస్తుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టు. మీ అందరి డౌట్ నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో నా ప్రొఫైల్ కూడా నేను నా పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే కూడా నా ప్రొఫైల్ కూడా అండర్ నాట్ కన్సిడరేషన్ అని చెప్పి చూపిస్తుంది. సో నాకు రీసెంట్గానే HR నుంచి కాల్ వచ్చింది. సో జాయినింగ్ అప్డేట్ గురించి. సో దీనికోసం మనము ఏం టెన్షన్ పడకండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఇంకో వీడియో కూడా ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను అనమాట దీనిపైన. సో నెక్స్ట్ వీడియో మనది ఏంటంటే LMAQ సంబంధించింది, అండ్ ఏ అమెజాన్ ఇంటర్వ్యూ అయినా ఎలా ఈజీగా క్లియర్ చేయాలి అని చెప్పేసి నేను ఒక 100+ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేశాను. లైక్ దాంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, బిహేవియరల్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 star మెథడ్ తెలుసు కదా, ఆ 5 స్టార్ మెథడాలజీ. ఆ 5 star క్వశ్చన్స్ ఏంటంటే మనం అమెజాన్ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలని చెప్పేసి మొత్తం డీటెయిల్గా డాక్యుమెంట్స్లో పెట్టాను. అండ్ బిహేవియరల్ క్వశ్చన్స్, అమెజాన్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిహేవియరల్ క్వశ్చన్స్ అనమాట. సో మనం బిహేవియరల్ క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. నన్ను చాలామంది ఫస్ట్ వీడియో నుంచి అడుగుతున్నారు, బ్రో యాప్టిట్యూడ్ రీజనింగ్ పైన వీడియో చేయి అని చెప్పేసి. నేను వీడియో అయితే ఆ వీడియోలోనే మొత్తం డీటెయిల్గా కవర్ చేస్తాను. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వీడియోలో అది రీసెంట్గా ఒక 1 dayలో అప్లోడ్ చేసేస్తాను. క్వశ్చన్స్ అంతా మొత్తం ప్రిపేర్ చేశాను, 1 dayలో అప్లోడ్ చేసేస్తాను. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ కూడా అక్కడే పెడతాను, ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఇంటర్వ్యూ అయితే ఈజీగా క్లియర్ చేయొచ్చు. మేమంతా సేమ్ మెథడాలజీ ఫాలో అయ్యే ఇంటర్వ్యూస్ అన్ని క్లియర్ చేసాం అమెజాన్లో. సో నా సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకొని, అంటే డిఫరెంట్గా జరుగుతుందన్నమాట ఇంటర్వ్యూస్. అండ్ నాకు జరిగినట్టే మీకు వస్తాయని నేను చెప్పలేను కూడా. సో నేను మల్టిపుల్ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ క్లియర్ చేసినా చేయకపోయినా నేను వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. సో అవన్నీ నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నేను డివైడ్ చేసి సెగ్రిగేట్ చేసి నేను ఒక మొత్తం డీటెయిల్గా 100+ క్వశ్చన్స్ డాక్యుమెంట్ చేశాను అనమాట. సో ఆ డాక్యుమెంట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేసి దానికి 20 టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ దాంట్లో మెన్షన్ చేసి ఇంకో వీడియోలో దాన్ని పెడతాను అనమాట. సో నేను ఇప్పుడు అయితే మీకు డౌట్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఏంటంటే ఇదే అనమాట,
ప్రొఫైల్ అనేది కన్సిడరేషన్లో లేదు అని చెప్పి మీరు హోప్ అయితే పోగొట్టుకోకండి. హోప్ ఫర్ ద బెస్ట్. ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఎవరైతే ఇమీడియట్ జాయినింగ్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. వాళ్ళు హెచ్ఆర్ కాల్ చేసినప్పుడు తనకు కూడా ఏమైందంటే తను ఇమీడియట్ జాయినర్ అనమాట. సో ఇమీడియట్ జాయినర్ అయితే మీకు 1 వీక్లోనే మొత్తం అప్డేట్స్ మొత్తం ఇచ్చేస్తారు. మీకు ప్యాకేజ్ డిస్కషన్స్, మీకు ఆఫర్ లెటరు, జాయినింగ్ డేట్ అన్నీ ఇచ్చేసి వితిన్ 1 వీక్లోనే మీరు అమెజాన్లో అయితే జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో లేట్ చేయకండి. ఇప్పుడైతే ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్, ఇంకేమన్నా కాన్వకేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి లైక్ మీ కాలేజీలో ఉంటే అది తీసి పెట్టుకోండి. లాస్ట్ మూమెంట్లో హరిబరి అని లేకుండా. సో హెచ్ఆర్కి ఇలా అని చెప్పండి, ఇమీడియట్ జాయినింగ్ అయ్యే వాళ్ళు ఇమీడియట్ జాయినింగ్ అని చెప్పండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అలానే చెప్పండి. సో వాళ్ళైతే తొందరగా మన ప్రొఫైల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. సో నేనైతే 1 మంత్గా ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత నేను చాలా ఫేస్ చేశాను అనమాట ఈ హెచ్ఆర్ డిస్కషన్లో అవి ఇవి అని చెప్పి. సో అందుకే మీరు ఆ మిస్టేక్స్ అన్నీ చేయకుండా మీకు త్వరగా ఆన్బోర్డింగ్ అయిపోయి త్వరగా జాబ్లో జాయిన్ అయిపోవాలంటే సో నేను చెప్పింది అయితే ఫాలో అయిపోండి. సో ఇమీడియట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇమీడియట్ అయ్యే వాళ్ళు ఇమీడియట్ జాయినింగ్ చెప్పండి. ఎవరైనా నోటీస్ పీరియడ్లో ఉండేవాళ్ళు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు నోటీస్ పీరియడ్లో ఉండేవాళ్ళు, సో వీలైనంత తొందరలో అయితే వాళ్ళు ఒక జాయినింగ్ డేట్ చెప్తారు. ఆల్మోస్ట్ మీరు ఒక 2-3 డేస్ ఆ జాయినింగ్ డేట్కి మ్యాచ్ అయ్యేటట్టు జాయిన్ అయిపోతాం అన్నట్టు చెప్తే కూడా మీ ప్రొఫైల్ అనేది ముందుకు తీసుకెళ్తారు వాళ్ళు. ఓకేనా. థర్డ్ పాయింట్ ఏంటంటే సర్టిఫికేట్స్ అన్నీ మొత్తం మీకు ఏదైతే సర్టిఫికేట్స్ వాళ్ళు చెప్తారో ప్రొవైడ్ చేయమని ఆ సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. సో హెచ్ఆర్ కాల్ చేసేంతవరకు వెయిట్ చేయకండి, చేస్తే చూద్దాంలే అన్నట్టు. ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఖచ్చితంగా హెచ్ఆర్ కాల్ చేస్తారు. ఎవరైతే సెకండ్ 2 రౌండ్స్ క్లియర్ చేసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అయితే అప్డేట్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే నేను ఇప్పుడు చూసిన దాంట్లో బ్యాచ్లుగా లైక్ జూలై బ్యాచ్ సపరేట్గా, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అన్నట్టు ఇట్లా బ్యాచ్గా ఒక్కొక్క బ్యాచ్ని ఒక్కొక్క ప్రాసెస్ చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో కూడా ఫిల్టర్ అవుట్ చేస్తున్నారు. ఎవరైతే ఇమీడియట్ జాయినింగ్ ఎవరో వాళ్ళ ప్రొఫైల్ని హోల్డ్లో పెట్టేస్తున్నారు. అట్లని చెప్పేసి హోల్డ్లో పెట్టిన ప్రొఫైల్స్ అన్నీ నో లాంగర్ అండర్ కన్సిడరేషన్ కింద పోవు. ప్రతి ఒక్క ప్రొఫైలు మీరు ఇంటర్వ్యూ అయిపోయిందంటే వెళ్ళిపోతుంది. ఆ పోర్టల్లో అలానే చూపిస్తుంది. అలా చూపించిన వాళ్ళు కూడా ఈరోజు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ తీసుకున్నారు అమెజాన్లో డైరెక్ట్గా. సో అదే అనమాట బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ వీడియో నేనైతే మీకు డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకేమన్నా మీకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీరు పెట్టే ప్రతి ఒక్క కమెంట్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనమాట. సో లాస్ట్ మినిట్లో వాళ్ళు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలన్నా, ఆన్బోర్డింగ్ క్లియర్ చేయాలన్నా ఇవన్నిటికీ వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పటికీ మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు కమెంట్స్ చేశారు కాబట్టి చాలామందికి అది హెల్ప్ఫుల్ అయ్యింది. సో చాలామంది నన్ను లింక్డ్ఇన్లో కూడా కనెక్ట్ అయ్యి నాకు చెప్తున్నారనమాట. సో కమెంట్స్ వల్లనే బ్రో మాకు ఇంత యూస్ఫుల్ అయ్యింది, బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది అంటే అందరితో మనం కాంటాక్ట్ అవ్వలేము కదా, ప్రతిసారి హెచ్ఆర్తో కాంటాక్ట్ అవ్వలేము కదా. సో ఈ కమెంట్స్ చూసుకొని నాకు అర్థమవుతుంది బ్రో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో అది అలా నాతో రీచ్ అవుట్ అయ్యి చెప్తున్నారనమాట. సో అందుకే మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మన సబ్స్క్రైబర్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు అదేవిధంగా. థ్యాంక్ యూ గైస్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న హోప్ కోసం. నేను మళ్ళీ ఇంకా నేను చాలా వీడియోలు చేయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా చేస్తాను, మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.